శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 29 జూన్ నుంచి 5 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్రాచారులు, అలాగే మిథునంలో రవి గురులు, కర్కాటకంలో చంద్ర బుధులు, ఇక సింహరాశిలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, అలాగే మీనరాశిలో శనిగారు ఉన్నారు. 5 జూలై వారాంతానికి వచ్చేటప్పటికి శుక్రుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది, చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చిన్నది. ఈ రెండు గ్రహాలు మారి ఉన్నాయి. అయితే గ్రహ దృష్టుల యొక్క విశేషాంశాలు ఏమిటి అనుకున్నట్లయితే, కుజుని యొక్క 7వ దృష్టి రాహు మీద, 8వ దృష్టి శనిగారి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది చాలా ప్రమాదకరమైన దృష్టిగా తెలియచేయచ్చు. ప్రజలకి అనారోగ్యాలు ఉండడం కానీ, అలాగే రోడ్డు ప్రమాదాలు కానీ, ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. వీటిని జలానికి సంబంధించినవిగా తీసుకోవాలి. ఎందుకంటే జలము మీద నుంచే వీటి యొక్క ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఇది గాలిలో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ విమానానికి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైనా ఆ నీళ్ళలో పడిపోవడము అలాంటివన్నీ జరిగేటటువంటి అవకాశం ఉంది. జల ప్రళయాలు వచ్చే అవకాశము, విమాన ప్రమాదాలు వచ్చే అవకాశము, రోడ్డు ప్రమాదాలు ఉండే అవకాశము, అలాగే కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు, లాఠీలు, లూఠీలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన ఇబ్బందులు, గొడవలు, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడము, భూమి తగాదాలు ఎక్కువగా ఉండడము, అలాగే హృద్రోగాలు, హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉండడము, ఆపరేషన్స్ ఎక్కువగా ఉండడము, ఇలాంటి నానా రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ రాశి వారైనా సరే వారి యొక్క రాశి నక్షత్రంతో సంబంధం లేకుండా, ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా కుజ రాహు అలాగే శని కేతు ఈ 4 గ్రహాలకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ప్రతి ఒక్కరూ చదువుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలకు వస్తే, కుజకేతువుల యొక్క కలయిక కొంత ఆధ్యాత్మిక చింతనని చూపిస్తూ ఉన్నప్పటికీ, ఈ కుజుని యొక్క దృష్టి రాహు మీద పడుతూ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి కేతువు మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది అంతగా శుభకరమైన దృష్టి కాదు. ఇది కొంచెం అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టేటటువంటిది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఔషధ సేవ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక చంద్రబుధుల యొక్క పరిస్థితి, వీళ్ళిద్దరూ మైథలాజికల్గా చెప్పాలంటే ఇద్దరు తండ్రి కొడుకులని చెప్తాం. చంద్రుడు తండ్రి అవుతూ ఉండగా బుధుడు కొడుకు. ఈ తండ్రి కొడుకులకి శత్రుత్వం ఉంది అని చెప్తాం. కానీ ఇక్కడ కర్కాటక రాశిలో రాశ్యాధిపతి ఉంటూ చంద్రుడికి శత్రువులు ఎవరూ ఉండని కారణం చేత బుధుడిని మిత్రుడిగానే తీసుకోవాలి. కాబట్టి ఈ కలయిక మంచిదే అని చెప్పి తెలియచెప్తాము. ఇక రవి గురుల యొక్క పరిస్థితి మూఢవిని తెలియజేస్తుంది. గురువు అస్తంగత్వం పొంది ఉన్న కారణం చేత ఇక్కడ గురు మూఢమి అనేది ఒకటి తెలియచెప్తాం. అంటే గురువు గారికి అంతగా బలం ఉండదన్నమాట. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. గురుగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మారిపోయి ఉన్నది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం మారిపోయి స్వస్థానంలోకి వచ్చి ఉన్నారు. ఇది చాలా చాలా మంచి విషయం. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది వారాంతంలో. ఇది కూడా చాలా మంచి మానసికమైన బలాన్ని చేకూర్చేటటువంటి గ్రహస్థితి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక చెప్పిన పరిహారాలు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిందిగా సూచన. రాశుల్లోకి వెళ్దాం. మకర రాశి వారికి పూర్వం కన్నా కొంచెం మేలైనటువంటి గ్రహస్థితులు కనిపిస్తున్నాయి అనిపిస్తోంది. 3వ స్థానంలో శనిగారు బాగున్నారు, 4వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఇక 6వ స్థానంలో రవి గారు బాగున్నారు. అంటే ఈ 3 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా అద్భుతంగా కనిపిస్తోంది. విజయావకాశాలు బాగున్నాయి. మిమ్మల్ని ఎవరైతే నిందిస్తూ ఉన్నారో అటువంటి వారే మిమ్మల్ని మళ్ళీ మెచ్చుకునే విధంగా గ్రహస్థితులు మారుతున్నాయి. మీ కష్టం అనేది ఫలిస్తోంది. అరే, నేను ఇంత కష్టపడి ప్రాజెక్ట్ వర్క్ చేశాను కదా, దీనిలో ఎందుకు నాకు గుర్తింపు లేదు అని మీరు బాధపడనవసరం లేదు. అలాంటి పరిస్థితి ఇక్కడ.
విజయావకాశాలు ఉన్నాయి, ధనము వస్తోంది, ఆరోగ్యం బాగుంటోంది, అనేక విధాలుగా సహాయ సహకారాలు అన్నదమ్ముల నుంచి అందుతున్నాయి, మాతృవర్గ రీత్యా అందుతున్నాయి, మిత్రుల నుంచి అందుతున్నాయి. అలాగే ఈ స్థిర చరాస్తుల్ని వృద్ధి చేసుకోవడానికి మీరు ఎంతగా కృషి చేస్తున్నారో ఆ కృషి ఎంత ఫలించే విధంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తుల కన్నా, ఉద్యోగస్తుల కన్నా చేతి వృత్తులు చేసేటటువంటి వారికి కొంచెం కాయ కష్టం ఎక్కువగా ఉంటూ ఉన్నప్పటికీ వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. అలాగే వ్యవసాయదారులు, రైతుల గురించి మనం చెప్పుకుంటున్నాం. రైతుల గురించి చాలా చాలా బాగుంది. తోటలు పెంచేవారు, పొలాలు దున్ని విత్తు వేసేవారు, కాయగూరల తోటలు పండించేవారు, పూల తోటలు పండించేవారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అంటే ప్రకృతి బాగా సహకరిస్తుంది, అది చెప్పదగ్గ సూచన. అలాగే స్త్రీలు చాలా బాగున్నారు, మాతృవర్గ రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే కొంచెం ఓర్పు కలిగి ఉండాలి, ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుడు వచ్చారు దశమంలోకి. రెస్టారెంట్స్ ఉన్నవాళ్ళు, తోటలు ఉన్నవాళ్ళు, కళాకారులు ఇత్యాది వారందరూ కూడా చాలా చాలా బాగుంటారు. ఇది చాలా ఆనందించదగ్గ విషయంగా తెలియజెప్తూ ఉన్నాను. అయితే అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో మంచి సహకారం అందిస్తారు, యూనిటీ బాగుంది. మరి కోర్టు వ్యవహారాలు కానీ, ఇంకేదన్నా పొలం తగాదాలు కానీ, ఇంకేదైనా భూమి తగాదాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, బంగారం పంచుకునే విషయంలో కానీ, వాహనాలు ఇలాంటివి పంచుకునే విషయాల్లో కానీ కొంచెం ఇబ్బందులు వస్తాయి. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అనేటటువంటి సామెతని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఎంత ఉన్నా కూడా పంపకాల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించి విలువలు కాపాడుకోండి, ఇది చెప్పదగినటువంటి సూచన. కుజ, శని, రాహు, కేతు స్తోత్ర పారాయణాలు పఠించండి, సమస్య అతి తొందరగా మీకు పరిష్కారం అవుతుంది అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. శివారాధన చేయండి అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. గమనించండి, చేయండి, పాటించండి, మనశ్శాంతి పొందండి. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.